హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్ ఆఫీసులు ఎలా పనిచేయాలి, వాటిలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండాలి, వాటికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి అని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడే ఒక యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో దాన్నే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 అంటారు ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు కూడా మనం ఆ యాక్ట్ని అనుగుణంగానే మన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా దీన్ని మార్చే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898ని కొన్ని మార్పులు చేయాలి అనే ఉద్దేశంలో ఈ మధ్య దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023లో అటు రాజ్యసభలో మరియు లోక్సభలో కూడా పాస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆగస్ట్ 2023 నుంచి జరుగుతుంది. సో ఒక్కొక్క స్టేజ్లో ఈ బిల్ అనేటువంటిది పాస్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ బిల్ అనేటువంటిది ఒక గెజిట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది డిసెంబర్ 2023లో ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇకపై మనకు ఉండేటువంటి యాక్ట్ని ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనే పేరుతో పిలువబడుతుంది. సో అది గెజిట్ అనేటువంటిది మనకి డిసెంబర్ 2023లో విడుదలైనప్పటికీ సో అది అమలులోకి రావడం అనేటువంటిది ఈ రోజు నుంచి అమలులోకి రాబోతుంది ఫ్రెండ్స్. అంటే 18th జూన్ 2024 నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేటువంటిది అమలులోకి వచ్చింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇకపై మన పోస్ట్ ఆఫీస్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023కి అనుగుణంగానే జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏంటి అని చాలా మంది ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఒక పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి రూల్ ఫ్రేమ్ చేయాలన్నా, ఎటువంటి అమెండ్మెంట్ తీసుకురావాలన్నా హై లెవెల్ వరకు ఉండేటువంటిది ఫ్రెండ్స్. సో అలాంటిది ఇప్పుడు పూర్తి బాధ్యతలన్నీ కూడా మన డైరెక్టర్ జనరల్కి డెలిగేట్ చేస్తూ ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇకపై మన పోస్ట్ ఆఫీస్లోని ఎటువంటి రూల్స్ని ఏదన్నా అమెండ్మెంట్స్ తీసుకురావాలనుకుంటే మన డిపార్ట్మెంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అంతే మన పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పెద్దలే నిర్ణయం తీసుకునేటట్లుగా ఈ వెసులుబాటు కల్పించారు ఫ్రెండ్స్. సో కాబట్టి మనకున్నటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని రేట్స్, కొన్ని సిద్ధాంతాలు ఇవన్నిటినీ కూడా ఇప్పుడు మరొకసారి పరిశీలించి వాటిపై ఒక చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.